ఎనీథింగ్ కెన్ డూ. శ్రీశ్రీ అంటాడు కదా, అగ్గిపిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అని. ట్రైనింగ్ కూడా ఏ సబ్జెక్టు కూడా అనర్హం కాదు. చూడండి, అసలు కార్ డ్రైవింగ్ గేర్ ఎట్ట మారుస్తున్నారు. కార్లో ఏంటి ఇంపార్టెంట్? డీజిల్ ఇంపార్టెంట్. మనిషికి ఏది ఇంపార్టెంట్? ప్యాషన్ ఇంపార్టెంట్. నన్ను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అబ్బాయి గిటార్ వాయిస్తాడు, వాడు కూడా మాస్టర్స్ చేశాడు బాంబేలో, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. వాడిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక వెబ్సైట్ వాడు నన్ను కూడా ఇంటర్వ్యూ చేసి అడిగాడు, పేరెంటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటండి అని అడిగాడు. నేనేం చెప్పానంటే, పేరెంటింగ్ అంటే నా దృష్టిలో కారు వెనకాల ఉన్న స్టెఫ్నీ లాంటిదండి. తండ్రి అనేవాడు పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాడు పరిగెత్తనివ్వాలి, వాడు పంచర్ అయినప్పుడు మనం బయటకు వచ్చి సహాయం చేయాలి, లేకపోతే మూలపడి ఉండాలి. ఎనీథింగ్ ఆన్ దిస్ వరల్డ్ మీరు ఎక్స్ప్రెషన్ చేసుకుని ఆలోచిస్తూ ఉంటే వాడు అడగంగానే మనకు జవాబు వస్తుంది. ఆలోచించకపోతే ఎక్కడి నుంచి వస్తుంది జవాబు? తడబడతాం కదా. సో 1 hour ఎవ్రీ డే మీకోసం మీరు కేటాయించుకోండి. మీకోసం 9 గంటలు నిద్రపోదు కష్టం సార్ కాదు, ఏమీ కాదు. నేను 2 పడుకుంటా ప్రతిరోజు, 6 గంటల 15 నిమిషాలకు లేస్తా పొద్దున. ఎవ్రీ డే 11 o'clock to 2 o'clock నా టైం, 3 hours మై పర్సనల్ టైం. ఇష్టమైతే పాస్ సినిమా చూస్తా, టీవీలో అమెజాన్ ప్రైమ్లో సినిమా చూస్తా, పుస్తకాలు రాసుకుంటా, ఆర్టికల్స్ రాసుకుంటా, స్క్రిప్ట్స్ రాసుకుంటా, ఇట్లాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా, జిగ్జిగ్లర్ బుక్స్ చదువుకుంటా, నాకు ఇష్టం వచ్చిన పని చేస్తాను. ఎందుకంటే అప్పుడు ఎవరు వాట్సాప్ మెసేజ్లు ఉండవు, బెల్స్ ఉండవు, పక్కన నుంచి ఇబ్బంది పెట్టే మనుషులు ఎవరు ఉండరు. స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏ ట్రైనర్ నీడ్ టు స్పెండ్ రీసెర్చ్ వర్క్. ఆ రీసెర్చ్ వర్క్ మీద మనం స్పెండ్ చేయాలి. మనకున్న రీసెర్చ్ ఏంటి? మన రిసోర్స్ ఇస్ అవర్ రీసెర్చ్. మన రిసోర్స్ ఎలా వస్తుంది? ఎంత జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటే అంత జ్ఞానంగా వస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? జిగ్జిగ్లర్ ఏమన్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది? యాంథనీ రాబిన్స్ ఏమన్నాడో ఎట్లా తెలుస్తుంది? స్టీఫెన్ కోవే ఎట్లా అన్నాడో తెలుస్తుంది. పోనీ ఇంగ్లీష్ చదవడం కష్టం అంటే తెలుగులో చదువుకోండి, ఇంటర్నెట్కి వెళ్ళండి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూడండి, అద్భుతమైన ఫిల్మ్స్ ఉంటాయి. 2 minutes 3 minutes. అసలు మన గుండె ఎలా పనిచేస్తుంది ఎప్పుడైనా చూసారా మీరు? మన గుండె లోపల ఉంది కదా, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు అవుతుంది తెలుసా? కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుసా? మనకు తెలియకుండానే మనం మాట్లాడిస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. షుడ్ ఆన్సర్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ? అంటే ఇన్ ఇట్ ఫర్ మీ అని ప్రేక్షకుడు అడుగుతాడు. నాకేంటి ఇప్పుడు నేను 2 నిమిషాలు మాట్లాడతా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు కంప? 46. నేను 2 నిమిషాలు వేస్ట్ చేస్తే 2 నిమిషాలు కాదు, 46 into 2 92 minutes వేస్ట్ అయినట్టు లెక్క. ఇక్కడ నేను 2 గంటల పాటు వేస్ట్ చేస్తే మీ సమయాన్ని 92 గంటల పాటు టైం వేస్ట్ చేసినట్టు లెక్క. అంటే ట్రైనర్ అనేవాడు ఎట్లా ఉంటుంది? ఒకసారి నేను గంపానాగేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు 3,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, 15,000 మంది ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం గంటల తరబడి. 3,000 మందిని కూర్చోబెట్టి 3 గంటలు మాట్లాడమంటే 9,000 గంటలు ఇండియన్ టైం నేను వేస్ట్ చేసినట్టు, నా దగ్గర ఎసెన్స్ లేకపోతే కదా. సో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని మీరు తెలుసుకోవాలి. మిస్టర్ లెర్నర్ ఆర్ మిస్ లెర్నర్, ట్రైనింగ్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్. ట్రైనింగ్ మనం ఏదో డబ్బు సంపాదించేద్దాం, దీంతో బాగా ఆకాశం మేడలు కడదాం అనేది ప్రొఫెషన్ కాదు. ఇదొక సామాజిక బాధ్యత. ఒక డాక్టరు, టీచర్ లాగా ట్రైనర్ కూడా ఒక సామాజిక బాధ్యత. ఈ బాధ్యత చేస్తున్నప్పుడు మీరు బతకడానికి డబ్బులు వస్తాయేమో, కానీ పక్కవాడిని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. వైల్ ఎక్సర్సైజింగ్ అవర్ డ్యూటీ, బతకాలి కాబట్టి మనకు డబ్బులు వస్తాయి. అది మీ సామర్థ్యాన్ని బట్టి ఒకళ్ళకి 2,000 రావచ్చు, ఒకళ్ళకి 3,000 రావచ్చు, మాలాంటి వాడే 30-40 వేలు రోజుకి రావచ్చు. దట్స్ ఆల్. అది కూడా మేము కూడా ముందర 500-500 కూడా వచ్చిన రోజులు ఉంటాయి. ఈ రోజుకు కూడా నెలలో కనీసం 3 రోజుల పాటు గంపానాగేశ్వరరావు గారు చెప్పినట్టు మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఫ్రీగా చెప్తాను. ఇక్కడ కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న విలేజెస్కి వెళ్తాను. లాస్ట్ మంత్ కోదాడ వెళ్ళా. నా ప్రొజెక్టర్ నేను తీసుకుని వెళ్ళి అక్కడ పిల్లలందరికీ గిఫ్ట్లు కొనుక్కుని వెళ్ళి హోల్ డే టెంట్ వేయించి నా డబ్బులతోటి పిల్లల్ని ట్రైనింగ్ చేసి వచ్చాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషన్. అంటే డబ్బు సంపాదించే మిషన్ కాదు. మనం పని చేస్తూ ఉంటే డబ్బు మీ ఇంటికి కవర్లో పెట్టి వస్తూ ఉంటుంది. మనం ఏం చేయగల, డబ్బు వస్తూనే ఉంటుంది. ట్రైనింగ్ ఈజ్ అ ప్యాషన్. నేనింతే సినిమా చూశారు కదా, నేనింతే సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఏంటి? సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటాడు అంతే. తల్లి ఒంట్లో బాగాలేకపోయినా వాడికి గుర్తుండదు, అమ్మ లవర్ బర్త్డే ఎప్పుడో గుర్తుండదు, విలన్ వాడి మొహం మీద ఉమ్మేసినా వాడికి గుర్తుండదు. వాడికి కావాల్సిన సినిమా ఛాన్స్ మాత్రమే కదా. సిమిలర్లీ మనం కూడా 24/7 ట్రైనరే అవ్వాలి నేను అని అనుకుంటే ఆ ట్రైనింగ్లో ఎక్సెల్ అవుతాం మనం, ఏ ప్రొఫెషన్ అయినా ఫర్ దట్ మ్యాటర్. అండ్ దెన్ ట్రైనింగ్ ఈజ్ షేరింగ్ అండ్ కేరింగ్. మిగతా ఏ ప్రొఫెషన్లో కూడా మీకు రానంత రివరెన్స్, గౌరవం ఈ ప్రొఫెషన్లో దొరుకుతుంది. ఎందుకంటే మన జీవితాన్ని మొత్తం అనుభవాన్ని ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఇది కేవలం పుస్తకం చెప్పట్లా.
మిమ్మల్ని చూసి నా మైండ్ నాకు ఏది ప్రేరేపిస్తే అప్పటికప్పుడు ఆ స్లైడ్కి నేను ఏం చెప్పాలంటే అది ఆసుగా నేను చెప్తుంది. దీనికోసం నేను ప్రిపేర్ అయ్యాను, ఈ స్లైడ్కి ఇది మాట్లాడాలని మాట్లాడాలి అంటే ఐఎమ్ షేరింగ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. ఐఎమ్ కేరింగ్. మీరు కూడా నాలా తయారవ్వాలని నేను అనుకున్నా కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ 46 మంది కొత్త ట్రైనర్లు వస్తే నేను ఎట్టా బతకాలరా అనేవాళ్ళు లేరని గంప. 46 మంది కొత్త ట్రైనర్లు వస్తే మేము ఎట్లా బతకాలి అనలా నేను. అసలు కొంతమంది అంటారు గంపనాగేశ్వరరావు ఏమంటాడంటే ఎంతమంది అయినా రాని నాతో పాటు వస్తారని. ప్రపంచ జనాభా పెరుగుతున్నప్పుడు లక్షల మందికి తల్లిదండ్రులు ఈఎంఐ సంపాదించుకోవడానికి కష్టపడుతుంటే, టీచర్లు సిలబస్లు చెప్పడానికి కష్టపడుతుంటే, పిల్లలి భవిష్యత్తు లేక వాట్సాప్లు మాత్రమే చూస్తుంటే వాళ్ళ జీవితాన్ని సమాజాన్ని మార్చని మనం ఒక్కడమే ఎవ్వరూ లేరు. నేనైతే అదే దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఐ హావ్ టేకెన్ ఫర్ మై సెల్ఫ్. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ ఈస్ బిజీ. సాటర్డే వస్తే తప్ప వాడు స్కూల్ లేదా వీడిని నెట్టా భరించాలనుకుంటారు తప్ప వాడికి మంచి మాట చెప్పాలని తల్లి అనుకోట్ల, తండ్రి అనుకోట్ల. టీచర్లు చూస్తే ఇక్కడ సిలబస్లు టిక్ చేయాలి. ఎప్పుడు ఇంటికి వెళ్ళి నా కొడుకుని చూసుకుందామా, వాడికి అన్నం వండి పెడదామని ఉంటుంది, కానీ ఇంకో అరగంట ఇక్కడ పాఠం చెప్పాలా, మంచి విషయాలు చెప్పాలని ఎవరికి లేదు. ఇంత మార్పు వచ్చినప్పుడు ఐ హ్యావ్ మోటివేటెడ్ క్లోజ్ టు 15 lakh స్టూడెంట్స్ ఇన్ మై లైఫ్ టిల్ నౌ. 15 లక్షల మంది పిల్లలు చెప్పారు. గంపా గారు కూడా క్లోజ్ టు 10-15 lakhs మోటివేట్ చేస్తుంటారు. అలాగే చాలామంది చేస్తుంటారు. లెటెస్ట్ టేక్ ఆంధ్రప్రదేశ్లో తెలుగులో 10 మంది బెస్ట్ ట్రైనర్స్, ఒక్కొక్కళ్ళు 15 లక్షల మంది చేశారన్నా మనం చేసిన బాధ్యత ఎంత గొప్ప బాధ్యత అది. 3 గంటల్లోనే మార్పు వస్తుంది నేను అన్ను కదా. ఈ రోడ్ వెళ్తే విజయవాడ వస్తుంది అని చెప్తే ఆ రోడ్డు మీద వెళ్తాం కదా. 3 గంటల తర్వాతైనా విజయవాడ వస్తుంది కదా రోడ్ ఎక్కితే. ఆ రోడ్ ఎక్కకుండా జహీరాబాద్ దగ్గర విజయవాడ ఎక్కడని కన్ఫ్యూజ్ కాకుండా కనీసం మనం డైరెక్షన్ బోర్డులో పనిచేస్తున్నాం కదా. ఇటు వెళ్ళండి అని మాత్రం చెప్పగలుగుతున్నాం కదా. అంత బాధ్యత అయితే సమాధానం చేయండి మనం చేస్తున్నాం కదా. ఇక్కడ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ట్రైనింగ్ ఈజ్ లెర్నింగ్. ఇక్కడ 46 మంది, వాళ్ళిద్దరు 48 మంది, నేను 49 మందిలో హూ ఈజ్ ద బెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఇట్ ఈస్ ప్రదీప్. మీ అందరికంటే ఎక్కువ నేను లెర్న్ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకు చేస్తున్నా అంటే నా సబ్కాన్షియస్ మైండ్లో అరే ఆ రోజు అన్ని కబుర్లు చెప్పేవారు కదా, నువ్వేం చేస్తున్నావు అని అనుక్షణం నన్ను వేధిస్తూ ఉంటుంది. మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేయాలి, నీ కమ్యూనికేషన్ ఏది? మైండ్ మేనేజ్మెంట్ చేయాలి, నీ మైండ్ మేనేజ్మెంట్ ఏమైంది? పాజిటివ్ థింకింగ్ చేయాలి, నీ పాజిటివ్ థింకింగ్ ఏమైంది అని నా బ్రెయిన్ నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో ఐఎమ్ ద బెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ఎ ట్రైనింగ్. హూ ఈజ్ ఎ గుడ్ కోచ్ అంటే, గుడ్ గైడ్, గుడ్ కోచ్, గుడ్ ట్రైనర్ అంటే టీచింగ్కి రిఫ్లెక్షన్ చూడండి ఏం కనిపిస్తుంది. టీచ్ అనే పదానికి ప్రతిబింబం ఏం కనిపిస్తుంది అంటే దాన్ని లెర్న్ అని కనిపిస్తుంది. మనం ఎంత నేర్చుకుంటే అంత చెప్పగలుగుతాం. మనలో ఏ రోజైతే లెర్నింగ్ కర్వ్ ఆగిపోతుందో ఆ రోజు మీరు పాత స్టీమ్ ఇంజన్ అయిపోతారు, బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ అయిపోతారు, టెలిగ్రామ్ అయిపోతారు, సాలార్జంగ్ మ్యూజియం మెటీరియల్ అయిపోతారు. అనుక్షణం కొత్త పద్ధతులు, కొత్త పుస్తకాలు, కొత్త జ్ఞానాలు, మనకంటే చిన్నమైన పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళ నుంచి కీవర్డ్స్ అన్ని పికప్ చేస్తూ వీ షుడ్ లెర్న్ ఎవ్రీ టైమ్. హూ ఈస్ ఎ గుడ్ ట్రైనర్ అంటే ద టెస్ట్ ఆఫ్ ఎ గుడ్ ట్రైనర్ ఈజ్ నాట్ హౌ మెనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ హిస్ పార్టిసిపెంట్స్. మనం ఎన్ని ప్రశ్నలు పార్టిసిపెంట్స్ని అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారు అనేది గుడ్ ట్రైనర్ కాదుట. పార్టిసిపెంట్స్ ఎన్ని క్వశ్చన్లు మనం అడిగితే మనం చెప్పలేక మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పేవాడు గుడ్ ట్రైనర్. అంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలంటే అవతల వాడు అన్ని క్వశ్చన్స్ వేసి మనం అడుగుతూ ఉంటే నాకు గివ్ మీ 10 minutes టైం, నేను తిరిగి వచ్చి చెప్తానని మనం రిఫర్ చేసుకుని వచ్చి చెప్పేవాడు గుడ్ ట్రైనర్. క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రైనర్ షుడ్ బి ఎ లెర్నర్. మాట్లాడుకుందాం. షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ పర్పస్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద అబ్జెక్టివ్? మన ఇన్స్ట్రక్షనల్ అబ్జెక్టివ్ ఉంది కదా ఇందాక ట్రైనింగ్ సర్కిల్లో. వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ అంటే నాకున్న వొకాబులరీ మీకు చెప్పడం అబ్జెక్టివ్ కాదు, నాకున్న స్కిల్ సెట్స్ మీకు చెప్పడం అబ్జెక్టివ్ కాదు, నాకున్న నాలెడ్జ్ మీకు చెప్పడం అబ్జెక్టివ్ కాదు. వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ అంటే 46 మంది యంగ్ ట్రైనర్స్ ఉంటే టీచర్ వాళ్ళ ట్రైనర్స్ కింద అయ్యబోయే వాళ్ళకి ట్రైనింగ్ ఒక అద్భుతమైన ఇది. దాంట్లో మీ క్రియేటివిటీ మీకు హెల్ప్ అవుతుందని మీలో కొంతమంది అయినా క్రియేటివ్ ట్రైనర్స్ కింద తయారు చేయడం నా అబ్జెక్టివ్. ట్రైనర్ షుడ్ నో వాట్ ఈస్ ద అబ్జెక్టివ్. అరగంట మనం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ వాట్ ఈస్ ద డిజైర్డ్ చేంజ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, బిహేవియరల్ చేంజ్ ఇన్ ద పార్టిసిపెంట్ అనేది మీకు తెలియాలి. కమ్యూనికేషన్ అయితే అతనికి కనీసం 2 కమ్యూనికేషన్స్ పద్ధతులు తెలియాలి. టీమ్ మేనేజ్మెంట్ అంటే టీమ్ బాండింగ్ 2 విషయాలు తెలియాలి. ఏదైనా సరే ఒక అబ్జెక్టివ్ పెట్టుకుని ఆ అబ్జెక్టివ్ని మనం చూడాలి. షుడ్ ఎంపథైజ్ విత్ ద పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్కి అర్థమయ్యే భాషలో, పార్టిసిపెంట్స్కి అర్థమయ్యే రీతిలో వాళ్ళ స్థాయిని బట్టి మనం మాట్లాడాలి తప్ప వాడు ఇప్పుడు సపోజ్ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, సైంటిఫిక్ టాపిక్ మాట్లాడితే
కదా. అందరూ హౌస్ వైఫ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఖాళీ రోజంతా టైం మేనేజ్మెంట్ గురించి వాళ్ళకి మాట్లాడితే అవునా కదా. సో ఇట్లాంటివి మనం చూసి మన టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా, నేను ఇక్కడ కూర్చుంటే అవతల వాడు మాట్లాడుతూ ఉంటే పోస్ట్ లంచ్ సెషన్లో లంచ్ అవ్వగానే రాత్రంతా ప్రయాణం చేసి కళ్ళు ఎర్రగా అయ్యి ఆవలింతలు వస్తూ గుటకలు మింగుతో ఇలా చూస్తున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బికాస్ ఆఫ్ సేల్స్ దిస్ ఇస్ అ ప్రిన్సిపల్, పరేటో ప్రిన్సిపల్ అంటే 20% అవుట్పుట్ కమ్స్ విత్ 80% ఆఫ్ ది రిజల్ట్స్ అని చెప్తాడంటే ఎవడు వింటాడు? షుడ్ హ్యావ్ యాక్టివిటీ ఫీల్డ్, హ్యూమర్, జోకులు, సరదాగా చెప్పదలుచుకుని చెప్తే పోస్ట్ లంచ్ వాళ్ళందరూ హాయిగా చూసి భలే చెప్పారు, నిద్ర రాకుండా చేశారు సార్ అని మనం గుర్తుపెట్టుకుంటారు కదా. కాబట్టి మీ ప్రతిభా పాఠవాలు కాదు, పాపం కదా. అయ్యో పాపం అనుకోవాలా వద్దా వాళ్ళది? ఏం తల్లి నీ పేరేంటి? రమ్య. అయ్యో పాప అనుకోవాలా లేదా? ఎస్. షుడ్ ఎంపథైజ్ విత్ ద పార్ట్నర్, షుడ్ బి ఏ పర్ఫెక్ట్ పంక్చువల్ పర్సన్. అంటే 3ంటికి రమ్మన్నారంటే 3ంటికి వచ్చేయాల్సింది. మనమే టైంకి రాకపోతే ద ఇమేజ్ విల్ బి వెరీ డ్యామేజ్డ్. షుడ్ రెడీ టు ఆన్సర్ ఎనీ డౌట్. ఎవడు ఏ ప్రశ్న అడిగినా మనం చెప్పే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే 5 నిమిషాల ప్రజెంటేషన్కి 50 నిమిషాల నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. వాడు ఏదైనా అడుగుతాడేమో అని ముందరే ఊహించుకుని మెంటల్ ప్రిపరేషన్ మన దగ్గర ఉండాలి కదా. ఎవరన్నా అడిగితే వెంటనే క్వశ్చన్ అడిగితే మనం ఏం చెప్తాం కదా. వాడు ఎవరన్నా అడిగితే అని 4-5 ప్రశ్నలు మనం వేసుకుని ఇక్కడ మైండ్ సెట్ పెట్టుకుని దాన్ని మనం చేసుకోవాలి. షుడ్ బి వెల్ ప్రిపేర్డ్, షుడ్ నాట్ బి ఈగోయిస్టిక్. అన్నిటికంటే ముఖ్యం ఈగో అనేది పంచరవాలి. నువ్వేం గొప్ప చేయట్లేదు సమాజానికి. ఈగో అనేది చూపించకూడదు ట్రైనర్. యాటిట్యూడ్ ఇస్ ద కీ ఫర్ ఎ ట్రైనర్. ఎన్ని వర్క్షాప్ అయినా కంపనాగేశ్వరరావు గారు తెలుసు, మేము తెలుసు. ఐ గో యాజ్ ఏ కోచ్ టు ది నేషనల్ లెవెల్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. మన చేసే ఆథర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, దానికి కూడా నేను ఫ్యాకల్టీ కింద వెళ్ళాను. మేము చూసేది ఏంటంటే నీకు స్కిల్ ఎవడైనా నేర్పిస్తాడరా, నీ నాలెడ్జ్ ఎక్కడైనా ఎక్కువైజ్ చేస్తావు, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, పక్క వ్యక్తితో హెల్ప్ చేస్తున్నావు లేదా, అవతల వ్యక్తిని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇరిటేట్ అవుతున్నావు, నన్ను అడిగేదేంటి అంటున్నావా, వాడు వీడు అని మాట్లాడుతున్నావా, అందరితోటి ఎలా మాట్లాడుతున్నావు అని చూడు. ఈగో పంచర్ చేయాలి. డౌన్ టు ఎర్త్. ట్రీట్ పార్టిసిపెంట్స్ ఆర్ యువర్ యంగర్ బ్రదర్స్. ట్రీట్ దెమ్ ఎట్ పార్ విత్ యూ. మీకంటే తక్కువ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు మనం వచ్చాం కాబట్టి మనం అడుగుతున్నారు వాట్స్ రాంగ్ ఇన్ దట్ కదా. ఇలా ట్రీట్ చేయాలి. అండ్ షుడ్ హ్యావ్ విట్ అండ్ హ్యూమర్. సరదాగా మాట్లాడుతూ ఉంటే దాని విట్ అండ్ హ్యూమర్లో దాన్ని బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అక్కడ ఉదాహరణకి ఇక్కడ ఎవరున్నారు, ఈయన ఉన్నాడు కదా. ఈయన నన్ను చూస్తే ఆనందం. ఎందుకు చెప్పండి? ఎందుకండి మీకు చూస్తే నన్ను చూస్తే ఆనందం? మీతో పాటు ఇంకోటి ఉన్నాయండి కదా. ఇప్పుడు విట్ ఎవరి మీద వేసుకున్నా? నేను నా మీద వేసుకున్నాను. జంజాల్ గారు ఎప్పుడు చెప్పేవారు, జోకు అన్నిటికంటే బెస్ట్ వే ఆఫ్ జోక్ వేయటంలో బెస్ట్ ఏంటంటే, హాస్యంలో ఉత్తమమైన హాస్యం ఏంటంటే మన మీద మనం జోక్ వేసుకునే హాస్యం. వీడిట్టా వాడిట్టా అని మాట్లాడుతుంది ఒక జోక్. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇట్లా అయింది అని చెప్పామనుకోండి, ఏ జోకైనా ఎవడు ఒకసారి ఈయన వెళ్తున్నాడు అని చెప్తే నా మీద జోక్ వేసాడు సార్ అని బాధపడతాడు కదా. విట్ అండ్ హ్యూమర్ అది మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. నేను ఉదాహరణకి ఇప్పుడు నేను ట్రైనర్గా వచ్చాను, ఎంత టైము అని అడిగాను. 2 hours అన్నా అన్నాడు. ఓకే 2 hours నేను మాట్లాడతాను. ఒకవేళ 2 hours లేదు, నా దగ్గర 60 minutes ఉంది, నేనేం మాట్లాడాను. 60 minutes లేదు, నా దగ్గర 10 minutes ఉంది. చీఫ్ గెస్ట్ కింద పిలిచారు వ్యాలిడేటరీకి, అప్పుడు 2 గంటలు మాట్లాడలేదు కదా. ఆ 10 minutes నేను ఏం మెసేజ్ చేయాలి? 10 minutes కూడా లేదు, 3 నిమిషాలు ఉంది, నేను ఎట్లా మాట్లాడాలి అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ గ్రేడేషన్ మనకు పనికొస్తుంది. మీరు కథ తయారు చేసినప్పుడే, లేదా కథా వస్తువు తయారు చేసినప్పుడే, కాన్సెప్ట్ తయారు చేసినప్పుడే, మీ విషయం తయారు చేసుకున్నప్పుడే వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్, వైటల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రౌండ్లో అంటే మస్ట్ నో. పార్టిసిపెంట్స్ తెలిసి తీరాల్సిందే. ఇది 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, 15 నిమిషాలు ఉంటుంది. ఒకసారి మీరు 2 hours అంటారు, ఇక్కడికి వచ్చే 10 minutes ఏంటి టైం, తొందర చెప్పవా, లేట్ అయిపోయింది, ముందు స్పీకర్ తినేశాడు, మన 10 నిమిషాలే టైం దొరుకుతుంది. అన్నిసార్లు మనకు వస్తుందని నమ్మకం లేదు కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ వైటల్ ఇన్ఫర్మేషన్ 1 మస్ట్ నో, పార్టిసిపెంట్ మస్ట్ నో, తెలుసుకుని తీరాలి. ఇంకొంచెం 60 నిమిషాల టైం ఉంది నా దగ్గర ఉన్నప్పుడు ఏంటి, పార్టిసిపెంట్ షుడ్ నో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కదా. నా దగ్గర ఇప్పుడు 2 hours ఉంది, నేను ఇంకా ఈజీగా వెళ్ళగలను. సో నైస్ టు నో. కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నవి మీరు తెలుసుకుంటే బాగుండును అనుకున్నా కూడా నేను చెప్తాను. అవేంటి, ఇన్సిడెంటల్ ఇన్ఫో. అంటే మనం ఒక సీరియల్ తీస్తే 1000 episodes into 22 నిమిషాలు, ఒక సినిమా తీస్తే 120 నిమిషాలే కదా, ఒక టెలిఫిలిం తీస్తే 60 నిమిషాలే, ఒక షార్ట్ ఫిలిం తీస్తే 6 నిమిషాల నుంచి 12 నిమిషాలే.
కానీ అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ తీస్తే 20 సెకండ్ల నుంచి 30 సెకండ్లు అదే కథ చెప్తాం మొత్తం కదా. ఫెవికాల్ యాడ్స్ చూడండి, ఎంత అద్భుతమైన యాడ్స్. ఇట్లా వాడు వెళ్దాం అనుకుంటాడు, ముందుకి రాలేడు, వెళ్దాం అనుకుంటాడు వాడు రాలేడు, కింద చూస్తే నీడు ఉంటుంది, నీడ మీద వాడు ఇట్లా అయిపోతుంది, ఏంట్రా అని చూస్తే వాడు ఫెవికాల్ అని దాని మీద నుంచుని ఉన్నాడు. 20 సెకండ్లో వాడు మొత్తం బ్రాండ్ కమ్యూనికేట్ చేశాడు. ఒకడు కూర్చుని పాష్గా చేపలు పడుతూ ఉంటాడు, పక్కవాడు వస్తాడు, వచ్చి వాడు కర్ర మీద 3 చుక్కలు ఆయిల్ వేస్తాడు, ఫెవికాల్ వేస్తాడు, వేసి లోపల పెడతాడు, వీడికి 3 చేపలు పడతాయి అంటాడు. ఎంత అంటే ఇట్ డజంట్ రిక్వైర్ టైం, ఇట్ రిక్వైర్స్ ఎన్ ఐడియా, ఇట్ రిక్వైర్స్ ఎ థింకింగ్, ఇట్ రిక్వైర్స్ ఎ కాన్సెప్చువల్ ప్రజెంటేషన్. 30 సెకండ్స్లో మనం ఏం చెప్పాలి, 60 సెకండ్స్ అయితే ఏం చెప్పాలి, 90 సెకండ్స్ అయితే ఏం చెప్పాలి అని మనం ఆలోచించుకునే విధానంలో మనకు ఉంటుంది. కాబట్టి నాకు తక్కువ టైం ఇచ్చారు సార్, నేనేం చేశాను సార్ అన్నది 3 నిమిషాలు ఇస్తే వాడు నాకు దేవుడు. 3 నిమిషాల్లో మొత్తం చక్కచక్క చెప్పి పారేస్తే, ఇక్కడ 5 మినిట్స్లో నన్ను క్లోజ్ చేయమనండి, మొత్తం కాంటెంట్ తీసి చక్కచక్క చెప్పి పారేస్తాను నాకు 5 మినిట్స్ లోపల. బికాస్ సబ్జెక్ట్ మ్యాటర్ గ్రేడేషన్ జరగాలి. మీకు తెలిసిన సబ్జెక్ట్లో నాకు 5 నిమిషాలు వస్తే ఏ 3 పాయింట్లు మిస్ కాకుండా చెప్పాలి, నాకు అరగంట వస్తే ఏ 5 పాయింట్లు మిస్ కాకుండా చెప్పాలి, నాకు 1 అవర్ వస్తే ఏ 10 పాయింట్లు మిస్ కాకుండా చెప్పాలి. అది ఎప్పుడు వస్తుంది కంట్రోలు, మీరు నడిపే గుర్రం మీద మీకు కంట్రోల్ ఉంటే కదా. అంటే మనం చేసే పని మీద మన కంట్రోల్ ఉంటే, మనం తీసుకునే సబ్జెక్ట్ మీద మన కంట్రోల్ ఉంటే అది వస్తుంది అన్నమాట. సమ్ టైమ్స్ యూ రన్ షార్ట్ ఆఫ్ పవర్, మీ బ్యాటరీ పవర్ అయిపోతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, పవర్ బ్యాంక్ పెట్టుకుంటారు లేదా, అవునా కదా. యా కరెక్ట్. సిమిలర్లీ మనం కూడా క్రియేటివిటీ అనే పవర్ బ్యాంక్ తీసుకోవాలి. ఓ 10 నిమిషాలు మాట్లాడడానికి అందరు ఇట్లా చూస్తున్నారు. ఇందాక గంపనాయసరావు చెప్పినట్టు ఏసీ రూమ్ కాదు, నాన్ ఏసీ రూము, చెమటలు కారుతున్నాయి, మనం చెప్పేది వాడికి అర్థం కావట్లా, ప్రీవియస్ స్పీకర్ పిచ్చ కొట్టెళ్ళాడు, అంటే తప్పకొక్కరా పిలిచాలి. ముందు స్పీకర్ ఎవడో వచ్చి అసలు ఏసీ ఎడాపెడా అసలు మొత్తం ఇట్లా కళ్ళెర్రగా అయిపోయి ఇట్లా కూర్చున్నారు పార్టిసిపెంట్స్. అప్పుడు మీకు పవర్ బ్యాంక్ మీకు ఎట్లా ఆదుకుంటుందో, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే అట్లా మీ క్రియేటివిటీ మిమ్మల్ని ఆదుకుంటుంది. ఓ జోక్ చెప్పడం, ఒక యాక్టివిటీ చేయటం, సరదాగా ఏదైనా మాట అంటాం, తీసుకొచ్చి అందరినీ ఒక గ్రూప్ ఫామ్ చేయటం, చిన్న యాక్టివిటీ చేయటం, అందరినీ కూర్చుని ఇక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళటం, ఏదో ఒకటి చేస్తే మీ క్రియేటివిటీ అప్పటికప్పుడు మన దగ్గర మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. యూ షుడ్ బి వర్తీ ఇనఫ్. మనకి ఎందుకు 5 స్టార్ హోటల్కి పోతే 200 రూపాయలు కాఫీకి ఇస్తాం, ఎందుకు చిన్న హోటల్కి వెళ్తే 20 రూపాయలు కూడా ఎక్కువ, 20 రూపాయలు ఎందుకు కాఫీకి అంటాం? సర్వీస్. కాఫీలో తేడా ఉండదు, సర్వీస్లో తేడా ఉంటుంది కదా. ప్రీమియం బ్రాండ్స్ అన్నీ కూడా బాగా సర్వ్ చేస్తాయి. ఎందుకు గంపా నాగేశ్వరరావు గారినే పిలుస్తారు, ఎందుకు ప్రదీప్నే పిలుస్తారు, పదే ఎందుకు పిలుస్తారు పిలిచిన వాడు? బికాస్ ఆఫ్ అవర్ ప్రీమియం సర్వీస్ అంతే. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళమంటే, ఫర్ ఇన్స్టెన్స్ రేపు నేను సండే రోజున ఒక పెద్ద ట్రైనింగ్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాను యశోద హాస్పిటల్ గండిపేట రిసార్ట్స్లో. 3 times వాళ్ళు ఇచ్చేది ఒకే రోజు పేమెంట్. నాకు 3 times ఇప్పటిదాకా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ నీడ్స్ అసెస్మెంట్ చేశాను, తర్వాత థాట్ పేపర్ ఇచ్చాను, తర్వాత వాళ్ళకి ఏం కావాలి మ్యాటర్ ఇచ్చాను, మాట్లాడాను, అర్థం చేసుకున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను. ఒకే రోజు పేమెంట్ కదా సార్, 3 సార్లు ఎందుకు పోవాలి అంటే, ఒక్కసారి నువ్వు ఇట్లా చేస్తే వాడు 10 ఏళ్ల పాటు క్లయింట్ మనతోనే ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం. ఇది ఎందుకు, ఇది పని ఎందుకు, 3 సార్లు ఎందుకు వెళ్ళాలి, 5 సార్లు ఎందుకు వెళ్ళాలి, 10 సార్లు లేదు. మన పని అంతే అది. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు తల ఉంచుకుని సర్వీస్ చేయాలి తప్ప ఇంకేం ఆలోచించకూడదు. చైనీస్ బ్యాంబూ ట్రీ ఉంటుంది, మామూలు బ్యాంబూ ట్రీ ఇట్లా ఎదుగుతుంది, చైనీస్ బ్యాంబూ ట్రీ భూమిలో ఎదిగి ఒక్కసారి బయటకు వస్తుంది. మనం చేసే ప్రతి సర్వీస్ యాక్టివిటీ మనకు కనిపించకుండా భూమిలో ఉంటుంది, రేపు అది రెట్టింపై మనకు తిరిగి వస్తుంది. ట్రైనర్ షుడ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, నాట్ దిస్. 2000 రాని 5000 రాని ఒకసారి ఫ్రీగా చెప్పను. ఎవడైనా ఫ్రీగా చెప్పమంటే నేను ఆనందిస్తా, ఎందుకంటే అది చెప్పడం వల్ల వాడు నాకు ఆబ్లిగేట్ అయి ఉంటాడు, నెక్స్ట్ టైం మళ్ళీ అడగడు. రెండోది, వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు సార్ మీరు ఎంత తీసుకుంటారు సార్ అని అడుగుతారు. నాకు 4-5 ఎంక్వైరీలు వచ్చేస్తాయి. సో మనకేం అరిగేదా తరిగేదా, జ్ఞానమే కదా మనం ఇస్తున్నాం. వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఎప్పుడైతే నిన్ను ప్రూవ్ చేసుకుని ప్రీమియం ప్రోడక్ట్ కింద తీసుకుంటే, పీపుల్ షుడ్ థింక్ యు ఆర్ వర్తీ ఇనఫ్. నా బ్యాగ్ పెట్టుకుని నేను ఇంటర్నేషనల్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్, నాకు 7 diplomas ఉన్నాయి ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్రిన్సిపల్లో, ఐఎమ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ట్రైనర్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ ఓకే. 10 పేజీలు నా బయోడేటా చెప్పినా ఇక్కడ వచ్చి నేను తుస్సుమంటే ఏమంటారు మీరు, వేస్ట్ అండి అంట. ఇంకో మాట చెప్తున్నా, మన ఇండియన్ క్రికెట్ టీంలో ధోని ఉన్నాడు, 350 మ్యాచ్లు ఆడాడు. అశ్విన్ ఉన్నాడు, 300 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఇన్ని సెంచరీలు కొట్టాడు. నిన్నగాక మొన్న వచ్చిన పృథ్వీ షా అనే 16 ఏళ్ల కుర్రాడు ఈరోజు సెంచరీ కొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు?
అంటే నీ బయోడేటా పనికిరాదురా, ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చూసి నీకు వాల్యూ ఇస్తారు. మనకు కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ చూసే మనకు వాల్యూ ఇస్తారు. నీ బయోడేటాను బట్టి ఎవరు వాల్యూ ఇవ్వరు. ఈరోజు ఎట్లా పర్ఫామ్ చేసామా లేదా అని మాత్రమే చూస్తారు. అలా చేయాలంటే ద ప్రైస్ ట్యాగ్ యూ పుట్ ఆన్ యువర్ సెల్ఫ్ డిసైడ్స్ యువర్ వర్త్. నేను 2000 అడగాల, 5000 అడగాల, 10,000 అడగాల, నీ ఇష్టం. ఎవరు నీకు ఉండరు. అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ విల్ కాస్ట్ యూ డియర్లీ. అప్పుడప్పుడు వద్దు సార్ ఏమి ఇచ్చినా పర్వాలేదంటే అవతల వాల్యూ లేదు. ఓవర్ ఎస్టిమేటింగ్ కూడా ప్రాబ్లం. మై సింపుల్ క్వశ్చన్, ఆర్ యూ ఎ టుమారోస్ వర్షన్? రేపటి వర్షనా? మీరు టై కట్టారు, రేపటి వర్షనా? ఏం చేస్తారు మీరు కనుక? మీ పేరేంటి? ప్రైవేట్ కూర్చోండి. ఏ ఊరు? ఆర్మూర్. కూర్చో. సూపర్. ఆర్మూర్. వెరీ గుడ్. ప్రవీణ్, నేనేమంటా అంటే టుమారోస్ వర్షన్ అంటే మన అటైర్ కాదు, ఇంటర్నల్ వర్షన్. రేపటి వర్షన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ అస్ బ్రెయిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ సాల్వింగ్ ఎస్టర్డేస్ ప్రాబ్లం. నిన్నటి సమస్యలు మన అనుభవాల ద్వారా ఈరోజు సాల్వ్ చేసి అప్ప చాలా గొప్పవాడిని నేను అనుకుంటావు. బట్ అవర్ బ్రెయిన్ షుడ్ బి ట్యూన్ టు లుక్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ టుమారో. రేపటి భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు ఆలోచించి మనం చేసే ప్రతిదీ దా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. అంటే ఇవాళ తీసుకునే నిర్ణయం రేపటి దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు ట్రైనర్ అనమాట. సో వెన్ డిడ్ యూ అప్గ్రేడ్ యువర్ మొబైల్? మన మొబైల్ ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే కొత్త వర్షను, కొత్తది iPhone 7, 8, 9, 10, 11, 12 యాప్ వర్షను, రోబో కూడా సినిమా 2.0 అన్నీ వచ్చినాయి కదా. మనం ఎప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకున్నాం? 81 గ్రాడ్యుయేషన్ సార్, మళ్ళీ పుస్తకం ముట్టుకోలేదు సార్ కదా. ఇవాళ 2 రోజులు అయిపోయింది. మీరు వెళ్ళేటప్పుడు చప్పట్లు కొడతాం, మేము అందరం సర్టిఫికెట్ ఇస్తాం, జనం మీదకి వెళ్ళిపోతారు. మీరు కూడా ట్రైనర్ సార్, ఇంపాక్ట్ ట్రైనర్ని సార్ అంటారు. అందరూ ట్రైనరే కదా. బా మీరు కలుస్తారు. ఏమైనా తేడా ఉందా దానికి? యూ షుడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ది ఇంపాక్ట్ బ్యాచ్ విల్ నాట్ క్రియేట్. సర్టిఫికెట్ ఏమంటుందంటే ఓకేరా నైనా నీకు పెళ్ళి వయసు వచ్చింది అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అలా నువ్వు కూడా ఇక్కడి నుంచి నువ్వు నీ జీవితం మొదలు పెట్టడానికి ఇది ఒక ఆరంభం అని గంపా నాగేశ్వరరావు గారు ఓకే బేసిక్స్ చెప్పి మేము పంపిస్తున్నాం బయటికి. సో యూ షుడ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్ కాల్డ్ కంఫర్ట్ జోన్. మనం ప్రతివాడు కంఫర్ట్ జోన్లో ఉంటాం. నాకు తెలిసిన టాపిక్ ఐఎమ్ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్ సార్, నాకు బాగా తెలుసు సార్, నిన్ననే చూసా ప్రదీప్ సార్తో ప్రోగ్రామ్, అది కాపీ కొట్టేసి పేరు మార్చేసి ఇంకోటి పెట్టేస్తారు సార్, నాకు తెలుసు సార్. ఆ కంఫర్ట్ జోనే వద్దు. అవతల వ్యక్తిని అడగండి, ట్రైనింగ్ చేస్తారా, మీరు ఏ టాపిక్ కావాలి సార్ అన్నాడు. నేను అడుగుతాను. ఇప్పుడు నేను కంపేర్ చేస్తాం అయిపోయాక మీరు ఏదైనా టాపిక్ అని నేను మాట్లాడతాను, మీరు ఏ టాపిక్ అని నేను మాట్లాడతాను. నా సెషన్ అయ్యాక నేను చేస్తున్నా సెషన్. మళ్ళీ మీకు ఏ టాపిక్ కావాలి సార్ మీరు చెప్పండి, మీ నీడ్ ఏంటి, మీ కంపెనీలో ప్రాబ్లం ఏంటి, మీ స్కూల్లో పిల్లలకి ఏంటి, ఏ టాపిక్ కావాలి మీరు చెప్పండి, నేను చేస్తాను. కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. క్రియేటివిటీ హెల్ప్స్ యూ టు రన్ ద నెక్స్ట్ జనరేషన్. ఇందా చెప్పాను నేను, మోస్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ హ్యావ్ బీన్ డిజైన్డ్ టు సాల్వ్ యెస్టర్డేస్ ప్రాబ్లమ్స్ రాదర్ దెన్ క్యాపిటలైజింగ్ ఆన్ టుడేస్ ఆపర్చునిటీస్ టు ఎఫెక్టివ్లీ కన్ఫ్రంట్ ద ఇష్యూస్ ఆఫ్ టుమారో. రేపటి కోసం మనం చేయాలి. అంటే మనం ఏం చేసినా ఇవాళ రేపు వాళ్ళు ఎలా మారుతారు, పిల్లల్లో ఎట్లా మనం తీసుకొస్తాం అన్నది మనం ముందు తీసుకెళ్ళాలి. డౌన్లోడ్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ యువర్స్. దొరకదు ప్లే స్టోర్లో, ప్రపంచంలో ఎక్కడ దొరకదు కదా, మనం క్రియేట్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఏ న్యూ వర్షన్. నేను 23 ఏళ్ళ నా కొడుకుతో, 29 ఏళ్ళ మా అమ్మాయితో, 30 ఏళ్ళ మా అల్లుడితో అనుక్షణం కాంపిట్ అవుతాను. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఓ రింగ్ ఆఫ్ థాన్ చూస్తున్నారా, నేనేం చూడకూడదు? వాళ్ళు ఏం ఆడుతున్నాడు? ఓ ఇది ఆడుతున్నాడా, నేనెందుకు ఆడకూడదు? వాట్ ఈస్ దర్ లాంగ్వేజ్, వాట్ ఈస్ దట్? ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఫాలో అవ్వద్దు డాడీ అన్నాడు. ఎందుకు అంటే మాకు బోల్డ్ పర్సనల్గా ఉంటాయండి, నీ మొహన్ లేదు, నేను వేరే పక్కన పెట్టి మాట ఫాలో అవ్వకుండా ప్రపంచంలో బోల్డ్ మందిని ఫాలో అవుతున్నా అక్కడ. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? వై ఐ షుడ్ బి స్టాప్డ్? నేను ఎందుకు కింద పడిపోవాలి, ఎందుకు ఉండిపోవాలి, ఎందుకు నేను కొత్త విషయం నేర్చుకోకూడదు, ఎందుకు నేను కొత్త పేపర్ చదవకూడదు, ఎందుకు నేను కొత్త వాళ్ళు ఏమేం చేస్తున్నారు అవన్నీ నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు నా ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇష్టం ఉండకూడదు? వై ఐ షుడ్ బి లెఫ్ట్ అలోన్? ఏ న్యూ వర్షన్ ఆఫ్ యూ ఎవ్రీడే డౌన్లోడ్. నిన్నటి నుంచి వాటికి రమ్య కొత్త వర్షన్ ఆఫ్ రమ్య రావాలి. 2 కొత్త పదాలు, 2 కొత్త ఆలోచనలు, 2 కొత్త స్నేహితులు, 2 కొత్త రిలేషన్షిప్స్, 2 కొత్త రకమైన మనకు మంచి ఆలోచనలు, ఇవన్నీ వచ్చాయనుకో. కొత్త ఆలోచనలు తీసుకొస్తాయి, కొత్త కోరికలు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు, కొత్త రోజులు, కొత్త కెరియర్లు తీసుకొస్తాయి. మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుందే ఉంటాయి. ఎవ్రీ డే పడుకునే ముందర ఈరోజు ఒక ఆడిట్ చేసుకోవాలి. ఆడిట్ అంటే బ్యాలెన్స్ షీట్.
వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. పడుకుని మనం నిద్రలోకి వెళ్ళే ముందర 10 నిమిషాల ముందర నేను ఏం చేశాను, నా కెరీర్ ఏంటి, నేను ఏం చేసుకున్నాను, ఎలా చేయాలని ఆడిట్ చేసుకుని మనం వెళ్ళొచ్చు అనమాట. క్రియేటివ్ లీడర్షిప్. ద బెస్ట్ నేషన్ ఈజ్ ఇమాజినేషన్ కదా. ఇమాజినేషన్ మించి దేశం లేదు అసలు. కళ్ళు మూసుకోండి, ఏదైనా జరుగుతుంది. రాజమౌళి ఇట్లా కళ్ళు మూసుకున్నాడు, ఓ హంసలా ఉంటుంది, అది ఆకాశంలోకి వెళ్తుంది, వెనక మబ్బులు ఉంటాయి, మబ్బులు గుర్రాలు అవుతాయి, ఇక్కడ అనుష్క పాట పాడుతుంది ఓరోరి రాజా అని, అక్కడ బాహుబలి ఉంటుందని ఊహించుకున్నాడు. ఓ చెట్టు ఉంటుంది, ఆ చెట్టును ఉంచొచ్చు, దాని మీద సైనికులు ఎక్కి అవతల పక్క పడవచ్చు అని ఊహించుకున్నాడు. సంకల్ప్ రెడ్డి ఘాజీ అనే సినిమా తీశాడు. సముద్రం లోపల జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది అని తను ఊహించుకున్నాడు. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి అనే సినిమా తీశాడు. ఇవాళ కొత్త ట్రెండ్కి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని మనం మాట్లాడచ్చు, మీ పిల్లలందరికీ నచ్చే విధంగా సినిమా తీస్తా అనుకున్నాడు. అనిల్ రావిపూడి గారు F2 అనే సినిమా టోటల్ ఫన్, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతున్నప్పుడు ఇద్దరు కనెక్ట్ అవ్వాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇట్లాంటి సినిమా తీయాలని పండగకి తీసి సూపర్ హిట్ తీశాడు. ఇమాజినేషన్ అంతే. మనం కూడా ఇమాజినేషన్, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఎన్ని ఇమాజిన్ చేసుకుని కొత్త రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను మీకు నేను చెప్పబోతున్నాను. లాజిక్ విల్ టేక్ యూ ఫ్రమ్ A to B. ఇక్కడి నుంచి అక్కడ కళ్ళు మూసుకొని 1 2 3 స్టెప్స్ వేశాను నేను స్టూల్. నేను మళ్ళీ తిరిగి యథాస్థానం కదంటే లాజిక్ అంతే. వెనక్కి తిరుగు, లెఫ్ట్ తిరుగు, స్ట్రైట్ తిరుగు, 1 2 3 ఇక్కడికి వచ్చేసావు. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లా, లాజిక్ చాలు. కానీ ఇమాజినేషన్ విల్ టేక్ యూ ఎనీవేర్. స్కై ఇస్ ద లిమిట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఏ రియల్ ఎస్టేట్ ఒకళ్ళకి కార్పొరేట్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాను. RJ Infra అనే కంపెనీ, శంషాబాద్ అవతల వాళ్ళ ప్లాంట్ ఉంది. వాళ్ళకి కార్పొరేట్ ఫిల్మ్ చూస్తున్నాను లాస్ట్ వీక్. నా దగ్గర పైనుంచి వెళ్ళే డ్రోన్ కెమెరా ఉంది, ఒక క్రేన్ ఉంది, క్రేన్ మీద డాలీ మీద పెట్టే కెమెరా ఉంది, ఒక పెన్ క్యామ్ ఒకటి ఉంది, చిన్న క్యామ్ ఒకటి ఉంది. 3 కెమెరాలు నా దగ్గర ఉన్నాయి. లంచ్ ముందర నాకు ఐడియా వచ్చింది, ఇంకో గంటలో పని అయిపోతుంది, కెమెరాలు ఎందుకు వేస్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నాయి కదా మన దగ్గర, వై కాంట్ ఐ డూ ఇట్ అని ఇమాజినేషన్. అంతే, ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ వర్సెస్ రియల్ ట్రెజర్ అని ఒక చిన్న నోట్స్ రాసుకున్నాను. రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది, మన రియల్ ట్రెజర్ ఎలా పెరుగుతుంది అన్నది అంశం. రియల్ ఎస్టేట్లో ఏం చూస్తాం, సేఫ్టీ, సెక్యూరిటీ, కనెక్టివిటీ అండ్ దెన్ ప్రాఫిటబిలిటీ. మనలో కూడా సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, కనెక్టివిటీ ఏంటి, ప్రాఫిటబిలిటీ అని. రియల్ ఎస్టేట్ బ్రోషర్ తీసుకుని వాటి ఫీచర్స్ అన్ని తీసుకుని ఇక్కడ మనిషిలో ఉండాల్సిన ఫీచర్స్ ఎదగడానికి ఏం కావాలో తీసుకుని, మీరు నమ్మరు, ఐ విల్ షో యూ విత్ ఇన్ 5 days 6 days ఇంకా ఎడిటింగ్ చేయాలని. నేను ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక అత్యద్భుతంగా నాకు నేను ఒక 7 minutes టాక్ చేశాను అక్కడ, జస్ట్ ఫర్ దట్. ఎవడు ప్రేరేపించలా, హాయిగా షూటింగ్ ప్యాకప్ అయితే ఇంటికి వెళ్ళొచ్చు, ఎండలో పడి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆపర్చునిటీ ఉంది కదా, వై కాంట్ ఐ ఇమాజిన్ దట్ ఇమాజినేషన్. దెన్ దిస్ వరల్డ్ ఈజ్ బట్ ఫర్ ఎ క్యాన్వాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్. నువ్వు ఏదైనా కొంచెం తీసుకెళ్ళచ్చమ్మా. అక్కడ ఎవడంటాడు, ఈ వైట్ బోర్డు మీద ఉంది, దాని మీద ఏదైనా రాయి, వద్దంటారు మీద. ఒక అమ్మాయి బొమ్మాయి వద్దంటారా, అందమైన పర్వతాలే వద్దంటారా, ఆ పర్వతం సూర్యుని పెట్టు వద్దంటారా. మనం వెయ్యట్లేదు అంతే. తెల్ల కాగితంలాగా మన మనసు ఉంది, మన మేధస్సు ఉంది, మనం ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదంటే నాకు ఎక్కడ ప్రేరణ కలగట్లేదు. ఎందుకు ప్రేరణ కలగట్లేదంటే నాకు నేను ఎదగాలనే తపన నాకు లేదు. ఎందుకు తపన లేదంటే ఇది ఇంతేరా, జీవితం ఇంతేరా, నేను ఇంతేరా, నా బతికింతేరా. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చేపెట్టినప్పుడే బుకింగ్లో టికెట్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చూసినప్పుడే ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చదువుకోవాలంటేనే కరెంటు పోతుంది. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను వెళ్తున్నప్పుడే స్కూటర్ పంచర్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చూసినప్పుడే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. మనకి నెగటివిటీ ఉంది కదా, బ్రేక్ దట్. క్రియేటివ్ పీపుల్ షుడ్ స్టాప్ ఎవ్రీథింగ్. ఎందుకు సెల్ ఫోన్స్ ఆఫ్ చేసి సినిమా డైరెక్టర్లు అందరూ లోపల కూర్చుంటారు? స్కై ఇస్ ద లిమిట్. ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు ఆటో దగ్గర కలుస్తారండి అనుకుంటారా? అనుకోరు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సీరియల్ తీసేవాడు? ఫస్ట్ అండి హీరో ఇక్కడి నుంచి ఒక ఫ్లైట్లో వెళ్తూ ఉంటాడండి, యూఎస్ నుంచి ఇండియా వస్తూ ఉంటాడు. హీరోయిన్ ఇంకో ఫ్లైట్లో ఇండియా నుంచి యూఎస్ వెళ్తుంటే ఇద్దరు ఫ్లైట్లు తారుమారినప్పుడు ఇక్కడ షార్ట్ చూపించి అక్కడ షార్ట్ చూపిస్తామండి అని మొదలెడతాడు. ప్రొడ్యూసర్ ఇలా చూస్తాడు, అంత బడ్జెట్ లేదండి అని. పోలేడు సార్, 2 ట్రైన్స్ పైనుంచి కెమెరా పెడతాం, ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తూ ఉంటాడు హీరో, విశాఖపట్నం నుంచి హీరోయిన్ ఇస్తుంది, పైనుంచి ఇట్లా చూపిస్తాడు, అంత కూడా బడ్జెట్ లేదండి. ఓకే అండి 2 బస్సులు పెట్టుకుందాం, బస్సు నుంచి ఇలా వస్తారు అలా, అంత కూడా బడ్జెట్ లేదు. ఓకే సార్, హీరో సైకిల్ మీద ఇక్కడి నుంచి వస్తూ ఉంటాడు, హీరో ఆటోలో ఇక్కడ, ఓకేనండి అంటాడు. కానీ ఫస్ట్ అక్కడ ఆలోచిస్తే కనీసం ఇదే వస్తుంది కదా. నీకు భావదారిద్ర్యమే ఉంటే, ఆలోచనలోనే నీకు దారిద్ర్యం ఉంటే ఇంకా ముందుకు ఎట్లా వెళ్తావు? థింక్. వరల్డ్ ఈజ్ అ క్యాన్వాస్, యువర్ మైండ్ ఈజ్ అ క్యాన్వాస్, యూ కెన్ పెయింట్ ఎనీ పిక్చర్ ఆన్ దట్. థింక్. క్రియేటివిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఎంటీ.
శూన్యం నుంచి పుట్టేదే సృజనాత్మకత. శూన్యం నుంచి పుడుతుంది, దాని నుంచి పుట్టేదే సృజనాత్మకత. Whether you are a writer, a business person, a teacher, a scientist or an artist, we can help you discover and nurture your particular way of expression and break through the fears and blocks that inhibit creativity అని ఒకళ్ళు అన్నారు. అంటే ఏంటంటే మనం రైటరా, టీచరా, ట్రైనరా కాదు, అన్ని మనలో ఇక్కడ మైండ్ లోపల కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఎవడైనా ఏమైనా అనుకుంటాడేమో, సూట్ వేసుకురాకపోతే ఎవడైనా అనుకుంటాడేమో, ఎర్ర షూ వేసుకుంటే ఎవడైనా అనుకుంటాడేమో, షర్టు పైకి వేసుకొస్తే ఎవడైనా అనుకుంటాడేమో అనుకోనండి. అనుకునేవాడు మనం ఏం చేస్తాం? నేను కావాల్సిన విధంగా నేను ఆలోచిస్తాను. సో మేరీ లూకుక్ అనేవాడు అంటుంది, ఇది నా విజిటింగ్ కార్డు మీద కూడా లాస్ట్ 4 years నుంచి నేను ప్రింట్ చేసుకుంటాను. క్రియేటివిటీ ఈజ్ ఇన్వెంటింగ్, కొత్తది ఏదైనా కనిపెట్టడం. క్రియేటివిటీ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్, దాన్ని ప్రయోగాత్మకంగా ఏదైనా చేయటం. క్రియేటివిటీ ఈజ్ గ్రోయింగ్, ఎదగటం. క్రియేటివిటీ ఈజ్ టేకింగ్ రిస్క్, చిన్నపాటి రిస్క్ తీసుకుని మజా కదా. ఒక్కళ్ళే సైకిల్ దొరికితే ఇంకా స్పీడ్ పెంచి ఇంకా చిన్న రిస్క్, బట్ థ్రిల్ ఇస్తుంది, ఆ థ్రిల్స్ ఇస్తుంది. క్రియేటివిటీ ఈజ్ బ్రేకింగ్ రూల్స్, వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో కాదు, చల్ నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అండ్ బ్రేకింగ్ రూల్స్. క్రియేటివిటీ ఈజ్ మేకింగ్ మిస్టేక్స్, ఎందుకంటే మన తప్పులు మన అనుభవాలకి తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మరిచి ముందుకెళ్ళాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని చంద్రబోస్ అంటారు. మరి అక్కడ శ్రీయాకి నాగార్జున ఉన్నాడు, నేనున్నానని నీకేం కాదని. మనకెవడున్నాడు నాగార్జున? అద్దం ముందు నుంచి మనకి మనమే అనుకోవాలి, నేనున్నానని నీకేం కాదని, ఐఎమ్ విత్ యూ అని నీ ఇమేజ్ నీతో చెప్పినప్పుడు యూ కెన్ బి ఎ సక్సెస్ఫుల్ ఇండివిజువల్. అలా చెప్పాలంటే యూ షుడ్ ట్రై సంథింగ్ న్యూ. నాకు నచ్చాలి కదా, ప్రపంచానికి నచ్చకపోతే ఫస్ట్ నాకు నేను నచ్చాలి కదా. పర్వాలేదు ప్రదీప్, 58 ఏళ్ళు ఇంకా స్టిల్ యూ లుక్. నేను అనుకోకపోతే ఎవడు అనుకుంటాడు? నేనే 58 ఏళ్ళు అండి, ముసలాడిని అయిపోయాడు, అంకల్ తాతయ్య అని మీరు అందరూ పిలుస్తారు, పిలవరా? వరల్డ్ కాలర్స్ ద వే వి ఆర్. మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటే అలా ప్రొజెక్ట్ చేసుకుంటాం. చిన్నప్పుడు చూడండి, ఇంట్లో మన నాన్నగారు పడుకుంటారు, ఫ్రెండ్ వస్తాడు సండే అప్పుడు, అరే నాన్న పడుకున్నాడు రా అంటే వాడు వచ్చి నాన్న పడుకున్నాడు రా అంటాడు. మా నాన్నగారు పడుకున్నారా అంటే వాడు వచ్చి మీ ఫాదర్ పడుకున్నారా అడుగుతాడు. టైగర్ పడుకున్నాడు రా, అరే మీ టైగర్ ఉన్నాడు రా ఇంట్లో ఉంటాడు. ద వే వి ప్రొజెక్ట్ టు ద వరల్డ్ ప్రొజెక్ట్స్. యు ఆర్ ఎ ట్రైనర్, యూ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రపంచం రెస్పెక్ట్ ఇచ్చే ముందు మనం గౌరవించుకోవాలి కదా. ఓ పెద్ద బ్యాంక్ మేనేజర్ చిన్న షార్ట్స్ వేసుకుని వాడికి ఆయన ఇంటర్వ్యూ కోసం మనం ఆఫీస్లో గంటల తరబడి కూర్చుంటాం, లోన్ కావాలి, చిన్న షార్ట్స్ వేసుకుని ఇటువంటి రైల్వే ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు అనుకో, ఏం రైట్ తిరుగుతున్నాడు అనుకోరా. మనం కూడా అంతే, క్లాస్లో పెద్ద పెద్ద పాఠాలు చెప్పి పిచ్చి పళ్ళు రోడ్డు పక్కన కూర్చుని బార్లోంచి మీరు బయటకు వస్తే కనిపిస్తే ఏం వాల్యూ ఉంటుంది? యూ షుడ్ ప్రొటెక్ట్ దెన్. దెర్ ఆర్ 2 ways ఆఫ్ బీయింగ్ క్రియేటివ్. ఇది గప్ప నాగేశ్వరరావు చూడు ఎంత సూపర్గా ఉంటుంది ఇది. 2 ways ఆఫ్ బీయింగ్ క్రియేటివ్. వన్ కెన్ సింగ్ అండ్ డ్యాన్స్, ఒకటి మనమే పాడి డ్యాన్స్ చేయటం. అదర్ కెన్ క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ సింగర్స్ అండ్ డాన్సర్స్ ఫ్లరిష్. పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు క్రియేట్ చేశారు. ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్స్ మా గంప నాగేశ్వరరావు క్రియేట్ చేశారు కదా. అదర్స్ విల్ కమ్ కదా. మీలాంటి వాళ్ళు వచ్చిన కొద్దీ మనకు ఆపు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నేను చెప్తాను, నేను ఎవ్రీ ఇయర్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ నేను జంజాల గారు పోయినప్పటి నుంచి వాళ్ళ దాకా జంజాల గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ నేను ఫంక్షన్ చేస్తాను, చాలా పెద్ద ఎత్తున చేస్తాను. జంజాల ఆసోత్సవం అని చెప్పి చేస్తాను. ఎంత కమల్ హాసన్ వచ్చిన రోజులు ఉంటాయి, విశ్వనాథ్ గారు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి చేస్తాను. విశ్వనాథ్ గారు స్టేజ్ మీద అన్నారన్నమాట. కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు పోయారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు పోయారు జంజాల కంటే గొప్పవాళ్ళు, కానీ జంజాల గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే నీలాంటి శిష్యుడు ఉన్నాడు కాబట్టి అన్నాడు. నా గొప్పతనాన్ని చెప్పట్లే ఇక్కడ. మనం కూడా నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తే మన పేరు చెప్పుకుంటారు తర్వాత. గంపా నాగేశ్వరరావు శాశ్వతం అయినా కాపోయినా మీ అందరి ద్వారా ఆయన పేరు మాత్రం శాశ్వతంగా ఉంటుంది అక్కడ. సార్ గంప సార్ ఎవరో చెప్పారు మీకంటే. ఆలీతో సరదాగా అయినప్పుడు మన ఆలీ అడిగాడు నన్ను, సార్ ఎందుకు జంజాల గారికి మీరు ఇలా చేస్తారు అన్నాడు. ఆకలి మీద ఉన్నవాడికి అందరూ చేపల కూర పెడతారు, ఆయన నాకు చేపలు పట్టడం నేర్పించాడు, నాకు ఎప్పుడు ఆకలే వేయడం జీవితంలో. వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే యూ షుడ్ ఆల్సో క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫోరం టుమారో. మనం నేర్చుకున్న విద్య 10 మందితో పంచితే అది కొద్దిమంది మాత్రమే ఉంటారు అట్లా. మిగతా వాళ్ళంతా అమ్మో నాకు కాంపిటీషన్ అనుకుంటారు. ఏం కాంపిటీషన్? ఏంటి కాంపిటీషన్? నథింగ్. దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ పీపుల్ హు హావ్ కాంపిటెన్సీ.
మన ప్రతిభ మీద మన నమ్మకం ఉన్నవాడు ఎవడు కాంపిటీషన్, నా స్టైల్ నాకే ఉంటుంది, నా ప్లేస్ నాకే ఉంటుంది. 39 ఏళ్ల నుంచి ఐఎమ్ నాట్ అన్ఎంప్లాయిడ్ ఫర్ ఎ సింగిల్ డే. ఒక్క రోజు కూడా నేను పని లేకుండా నేను గడిచిన 39 ఏళ్ళు ఎవరి మీద ఆధారపడలేదు. వాట్ ఈస్ క్రియేటివిటీ అంటే, ఈ పిల్లాడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, అమ్మ వెన్ డిడ్ ఐ గాట్ డౌన్లోడెడ్ అని అడుగుతున్నాడు. తల్లి అంటుంది, నో యు ఆర్ నాట్ డౌన్లోడెడ్, యు ఆర్ బోర్న్ అంటాడు. అంటే దీన్ని ఎక్కడ వాడుతున్నాడు వాడు? ఒక ఈ రోజున్న లాంగ్వేజ్కి అందరూ ఎప్పుడు డౌన్లోడ్ అయ్యేవరా అని అడిగే రోజు వస్తుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు రాలేదు కదా ఫ్యూచర్లో అని ఒక సెటరిక్గా సంబడి క్రియేటివ్లీ ప్రజెంటెడ్ దిస్. మామూలుగా మన ఇంట్లో పిల్లాడో ఉంటే, ఇంట్లో మీకో మీ అన్నయ్య కొడుకో ఎవరికో వాళ్ళకి ఓ పిల్లాడో ఉంటే మనం కృష్ణాష్టమి రోజు కృష్ణుడి వేషం, మ్యాక్సిమం అయితే ఆడపిల్ల అయితే మగపిల్లాడి వేషం, మగపిల్లాడైతే ఆడపిల్ల వేషం వేస్తాం. కానీ వన్ పేరెంట్స్ థాట్ దట్ దే కెన్ స్ట్రెచ్ బియాండ్. వాట్ ఈస్ క్రియేటివిటీ? స్ట్రెచ్చింగ్, విజువలైజేషన్ బియాండ్. మనం ఊహించిన దానికంటే, అందరూ ఊహించిన దానికంటే ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా చేయొచ్చు అనే తపనలోంచి పుట్టేదే క్రియేటివిటీ అని చెప్పడానికి. చూడండి, ఒకటే బాగు, హౌ మెనీ డ్రెస్సెస్, హౌ మెనీ వేషాలు. ఫస్ట్ దాంతో అయిపోతే సాధారణం, సెకండ్ది అయితే అసాధారణం, థర్డ్ది అయితే అద్భుతం, ఇన్నైతే ఏమన్నది అత్యద్భుతం కదా. మనం కూడా అత్యద్భుతంగా ఆలోచించాలంటే ఇది ఫైన్, బ్రహ్మాండంగా ఉంది అన్న తర్వాత ఇంతకంటే ఏం చేయొచ్చు అని మళ్ళీ కూర్చొని లేచి, అద్భుతం, ఇంతకంటే ఇంకేం చేయొచ్చు, ఇంకా బాగా ఏం చేయొచ్చు అని మనకి మనం మదన పడుతూ ఉంటే దాంట్లోంచి బెస్ట్ వస్తాయన్నమాట. రిజల్ట్స్ షోడ్ దట్ యాక్సిడెంట్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ యాజ్ మచ్ as 45%. 45% యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి వెన్ ద బెల్ట్ ఈస్ ప్రాపర్లీ ఇన్స్టాల్. బెల్ట్ సరిగ్గా పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలో కింద బొమ్మ చెప్తోంది. ఈయన డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ ఆవిడ మూతికి కడితే యాక్సిడెంట్ తగ్గుతాయి అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే, మీరు పక్క వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయొద్దు డ్రైవింగ్లో అనే మెసేజ్ ఇలా క్రియేటివ్గా సంబడి పెట్టాడు. అలా చెప్తే మామూలుగా మాట్లాడొద్దు అని పెడితే సాధారణం కదా. సంబడి యూజ్డ్ ఇట్. లుక్ ఎట్ దిస్. యాపిల్ నుంచి బటర్ఫ్లై ఎవడో చేశాడు, ఏనుగు కూడా ఒక జీబ్రా కలర్ వేశాడు, ఎవడో కుర్చీని మనిషిలాగా తయారు చేశాడు, ఎవరో టూత్పేస్ట్కి 2 వైపులా ఓపెన్ చేశాడు, ఇంకోళ్ళు ఎవరో బల్బులోనే ఒక క్యాండిల్ పెట్టారు, ఇంకో మెగాఫోన్, అడ్వర్టైజింగ్ అంటే మెగాఫోన్ అని ఎవడో సంబడి క్రియేటెడ్. ఒక కత్తిరికి 2 రెక్కలు ఎందుకు ఉండాలి, 6-7 రెక్కలు ఉంటే ఎలా ఉంటుందని ఇంకెవడో క్రియేట్ చేశాడు. వీడు అసలు పడుకునేటప్పుడు నాకు ఎంత ఇష్టం అయింది. నాకు ఎప్పుడు నేను సమ్మర్ అంతా కింద పడుకుంటా, ఏసీ ఉండని లేకపోతే కింద పడుకుంటా. కింద పడుకున్నప్పుడు నా చెయ్యి నాకు నొప్పి పెడుతుంది. ఇట్లాంటి అరేంజ్మెంట్ అంటే ఎంత సూపర్ ఉంటుంది అసలు. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సాధారణంగా ఆలోచించకుండా మనం మన బాక్స్ నుంచి, మన పరిధి నుంచి వచ్చి బయట ఆలోచిస్తే కొత్త కొత్త విషయాలన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు నేను చేసినవి కొన్ని సెషన్స్ చెప్తాను నేను, తర్వాత వీళ్ళు కంటిన్యూ. ఒకసారి ఏమైందంటే, నేను న్యూల్యాండ్ ఫార్మా అనే వాళ్ళకు చేసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళకు ట్రైనింగ్ చేశాను మొత్తం అంతా. యాక్చువల్గా ఫస్ట్ డే నాడు నేను లీడర్షిప్ క్యాంప్ చేయాలి, రెండో రోజు వాళ్ళు బిజినెస్ మొత్తం అంతా వాళ్ళు చేసుకుంటారు. నేను వచ్చేస్తుంటే హెచ్ఆర్ హెడ్ ఆవిడ ఫోన్ చేశారు, సార్ వాట్ ఈజ్ యువర్ పొజిషన్ టుమారో అన్నాడు. నా గుండె గతక్కుమంది. ఎందుకంటే మామూలుగా ఒక్కరోజు సెషన్ చేసినప్పుడు మనకున్న అన్ని ట్రంప్ కార్డులు వాడేస్తాం కదా. ట్రంప్ అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, విజిటింగ్ కార్డ్స్ కాదు, మన జోకులు, మన పంచ్ డైలాగ్స్, మనకు మంచి నచ్చిన స్టోరీస్, మన దగ్గర ఉన్నవన్నీ వాడేస్తాం కదా మనం. ఎందుకంటే బ్రహ్మాండంగా చేయాలనే తపంలో ఉన్నవన్నీ వాడేసాను నేను. నెక్స్ట్ టైం మళ్ళీ రమ్మంటే ఏంటని, ఎందుకు మేడం అన్న, మొత్తం రోజు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ మీరు 12 to 12:30 వస్తారా అని అడిగింది. దేనికన్నా అంటే చైర్మన్ గారు చెప్పమన్నారు, ఏంటంటే మేము పొద్దున్న నుంచి రివ్యూ చేస్తాం కదా, మీరు ఒక 30 minutes కాఫీ టైం, పవర్ టాక్ కాఫీ టైంలో మాట్లాడితే మళ్ళీ అందరికి ఎనర్జైజ్ అయిపోతారు, మీరు 12:30కి లంచ్ చేసి మాతో పాటు వెళ్ళిపోవచ్చు అన్నాడు. వాళ్ళందరూ సరే, నా దగ్గర మ్యాటర్ ఇది, వాళ్ళ కంపెనీకి ఏం కావాలి అంటే, నాట్ దట్ ఐ కెన్, వాట్ ఈస్ అప్రోప్రియేట్, ఏం చెప్పాలి అని ఆలోచించాను. నెక్స్ట్ డే వస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, వీళ్ళు కాఫీ టైం అన్నారు కదా, కాఫీ గురించి మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా అనగానే వెళ్ళి అక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ చెప్పా, ఒక డికాషన్, ఒక కాఫీ, మిల్క్, ఒక షుగర్ తెమ్మని తీసుకొచ్చారు. నా సెషన్ స్టార్ట్ కాగానే, ఇలాంటి అమ్మాయి పేరేంటమ్మా, నాగమణి రామ్మ, నాకు కాఫీ కలిపి పెట్టాను. ఆ అమ్మాయి ఇక్కడ కాఫీ చేసి నాకు 3 కల్పించింది. చూసా